గైస్, నా పేరు సాయి. ఈరోజు వీడియోలో మనం మాట్లాడబోయేది ఏంటంటే, ఒకవేళ మీరు యూస్ చేస్తున్నారా మీ 11X లేకపోతే పోకో F3 లేకపోతే రెడ్మీ K40, సో ఇందులో కస్టమ్ రోమ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారా? సో కస్టమ్ రోమ్ ఎలా ఇన్స్టాల్ చేస్తారో ఈ వీడియోలో నేను కవర్ చేయబోతున్నాను. ఇక్కడ 2 మెథడ్స్ చెప్తాను, వన్ ఫర్ ఎన్క్రిప్టెడ్ యూజర్ అండ్ అదర్ వన్ ఫర్ డీక్రిప్టెడ్ యూజర్. సో ఖచ్చితంగా ఈ వీడియోస్ ఎండ్ దాకా చూడండి, చాలా ఇంపార్టెంట్ వీడియో అవుతుంది. ఒకవేళ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీరు ప్రాపర్గా ఫాలో చేద్దాం అనుకుంటే ఈ వీడియో ప్రాపర్ వీడియో, ఓకేనా? ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో ఎదరికెళ్ళి ముందర ఏంటి ఇంపార్టెంట్ పాయింట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ డివైస్ బూట్ లోడర్ అన్లాక్ చేయాలి. ఓకే, సో మీ డివైస్ డివైస్ ఇప్పుడు ఈ డివైస్ ఏంటిది? షామీ కదా. సో షామీ, రెడ్మీ, పోకో డివైస్ బూట్ లోడర్ అన్లాక్ ఎలా చేస్తారో దీని రిగార్డింగ్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మన ఫస్ట్ వీడియో దీనిపైనే ఉందిరా బ్రో. సో ఖచ్చితంగా మీరు ఫస్ట్ బూట్ లోడర్ అన్లాక్ చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు ఇక్కడ కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేయాలి. సో కస్టమ్ రికవరీ ఎలా ఇన్స్టాల్ చేస్తారో దాని రిగార్డింగ్ వీడియోస్ గట్రా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో దాన్ని చూసి మీరు ఫాలో చేయొచ్చు. బట్ కస్టమ్ రికవరీ ఇన్స్టాల్ చేసి ముందల మీకు ఒక కమాండ్ నోట్ చేయాలి. ఆ కమాండ్ యూస్ చేస్తేనే మీరు ఇందులో కస్టమ్ రికవరీ అనేది ఇన్స్టాల్ చేయగలుగుతారు. సో కమాండ్ ఏంటంటే ఫాస్ట్ బూట్ స్పేస్ రికవరీ ఎంజీని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. పీసీ యూస్ చేస్తే, పబ్జీ గారు ఇంకా టర్మక్స్ యూస్ చేస్తే సింప్లీ మీరు ఆ రికవరీ ఎంజీని సెలెక్ట్ చేయాలి. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. సో ఇది ఖచ్చితంగా నోట్ చేయండి. నేను చూపిస్తాను పీసీ పైన మీకు ఇది ఎలా చేయాలో. అంటే ఒక చిన్న సింపుల్ శాంపుల్ చూపిస్తాను, ఎలా కమాండ్ యూస్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో సేమ్ అదే మీరు ఫాలో చేసి విత్ పీసీ వితౌట్ పీసీ ఫాలో అవ్వచ్చు. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇంకా ఛానల్ పైన కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మీకు చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈజీ లాంగ్వేజ్లో దొరుకుతాయి. ఇంకా అన్ని ప్రాపర్ గైడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్ చేయండి, అక్కడ మీకు ఇంపార్టెంట్ ఫైల్స్ అండ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాను. సో వితౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ టైం, ఓకే, ఫ్లాషింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ముందు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గురించి చెప్పబోతున్నాను. సో మీరు సింప్లీ ఓపెన్ చేయండి టెలిగ్రామ్. ఇంక ఇక్కడ మీరు సెర్చ్ చేయండి మీ 11X లేకపోతే పోకో F3 లేకపోతే రెడ్మీ K40, ఒకటే ఛానల్ దీనికి. జస్ట్ ఓపెన్ దిస్ ఛానల్ అండ్ మీరు సింప్లీ జాయిన్ చేయండి ఛానల్ని. ఎందుకు చెప్తున్నాను ఈ విషయం? ఎందుకంటే ఇక్కడ మీరు అప్డేటెడ్ ఉంటారు, కొత్త రికవరీస్ ఏమొచ్చినాయి, కొత్త రామ్స్ ఏమొచ్చినాయి మీ డివైస్ కోసం, మీ 11X పోకో F3 K40 వీటి కోసం ఇది. ఎందుకంటే ఇక్కడ ఛానల్ ఉంటుంది, ఇక్కడ కొత్త రామ్స్ ఏమొచ్చినాయి, కొత్త రికవరీస్ ఏమొచ్చినాయి, లేకపోతే కొత్త మోడ్స్ ఏమొచ్చినాయి మీ డివైస్ కోసం అన్నీ ఇక్కడ మెన్షన్ ఉంటాయి. స్పెషల్లీ ఛానల్ ఫర్ మీ 11X పోకో F3 అండ్ K40 కోసం. ఓకేనా? సో సింప్లీ జాయిన్ చేయండి. ఇక్కడే మీకు రామ్స్ ఏవి ఉన్నాయో అవి ఇన్స్టాల్ చేయడానికి దొరుకుతాయి, రైట్? సో ఇక్కడ 2 టైప్స్ రామ్ ఉంటాయి, ఒకటి జీ యాప్స్, ఇంకోటి వెనిలా అంటే అందులో జీ యాప్స్ ఉండవు, ప్లే స్టోర్ అవి ఏమి ఉండవు. సో మీరు అందులో జీ యాప్స్ సెపరేట్గా ఫ్లాష్ చేయాల్సి వస్తుంది. సో ఆల్వేస్ బెటర్ ఫర్ గో విత్ జీ యాప్స్ వర్జన్. ఓకేనా? జీ యాప్స్ వర్జన్ అంటే రోమ్ కోసం వెళ్ళండి. ఓకే, దెన్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఫ్లాషింగ్ గైడ్ గట్రా మెన్షన్ ఉంటుంది. సో ఆ ఫ్లాషింగ్ గైడ్ ఫాలో చేసి గట్రా మీరు రోమ్స్ ఏమన్నా రికవరీస్ ఇన్స్టాల్ చేయగలుగుతారు, ప్రాబ్లం ఉండదు. బట్ మీరు నా వీడియో గట్రా ఫాలో చేయొచ్చు, మీకు ప్రాక్టికల్గా దొరుకుతుంది కాబట్టి వీడియో ఇది, మీరు ప్రాక్టికల్గా ఫాలో చేయొచ్చు. ఓకేనా? మీ ఇష్టం, మీకు ఎలా వీలవుతే అలా చేయండి. ఓకే, డన్. సో ఇక్కడ ఆల్రెడీ నేను జాయిన్ అయిపోయాను. సో మీరు జాయిన్ అయిపోండి ఇక్కడ. సో అప్కమింగ్ వీడియోస్లో మీకు రామ్ రివ్యూస్ కూడా దొరుకుతాయి ఈ డివైస్ రిలేటెడ్. ఓకేనా? సో నౌ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ నెక్స్ట్ స్టెప్. సో ఇది కంప్లీట్ అయిపోనివ్వండి. సో ఇలాగా జాయిన్ అయిపోండి ఛానల్ని. జాయిన్ అయిపోయాక మీకు ఏమేమి రిక్వైర్మెంట్ ఏమేమో కావాలో అన్నీ ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ మీరు నోట్ ఫాలో చేయండి. ఓకేనా? సో సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు ఇక్కడ ఒక పెన్ డ్రైవ్ తీసుకోండి. ఆ పెన్ డ్రైవ్లో కొన్ని ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను పెన్ డ్రైవ్ కనెక్ట్ చేస్తాను, మీకు చూపెడతాను ఏమేమి ఫైల్స్ ఇక్కడ మ్యాండేటరీయో, ఏమేమి ఫైల్స్ ఇక్కడ కావాలో. సో ఫస్ట్ ఫైల్ ఏంటంటే ఫర్మ్వేర్. ఈ ఫర్మ్వేర్ ఫ్లాష్ చేయాలి మీరు మీ డివైస్లో, ఎందులో మీ 11Xలో లేకపోతే పోకో F3 ఏదో ఒకటి. ఓకే, సో ఫస్ట్ ఫైల్ మీకు ఏం కావాలి? ఫర్మ్వేర్. నోట్ దిస్ పాయింట్. సెకండ్ ఫైల్ ఏం కావాలి? ఆరెంజ్ ఫాక్స్ రికవరీ. సో ఎప్పుడు లేటెస్ట్ వర్జన్ ఆరెంజ్ ఫాక్స్ రికవరీ డౌన్లోడ్ చేయండి. ఓకేనా? సో ప్రెజెంట్లీ ఇది లేటెస్ట్ వర్జన్ నా కోసం, సో ఇది డౌన్లోడ్ చేసి పెట్టా. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసాక ఇందులో రికవరీ IMG అని ఉంటుంది, దాన్ని జస్ట్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేసి బయట పెట్టండి. ఇది ఇంపార్టెంట్, మనకి రికవరీ IMG ఇంపార్టెంట్, జిప్ అవసరం లేదు. ఓకే, ఇంకా థర్డ్ ఫైల్ రామ్. మీరు ఏ రామ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో అది. నా దగ్గర ప్రెజెంట్లీ పిక్సెల్OS ఉంది, సో ఇదే ఇన్స్టాల్ చేసి చూపెడతాం మీకు. ఓకేనా? ఇంకా లాస్ట్ ఫైల్ ఫోర్త్ ఫైల్ ఏంటంటే DFE. అప్పుడు ఈ DFE ఎవరి కోసం? ఎవరి డివైస్ డీక్రిప్ట్ ఉందో వాళ్ళ కోసం. మీరు ఫస్ట్ టైం రామ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారా మీ 11X లేకపోతే మీ డివైస్లో? సో ఈ డిక్రిప్ట్ ఫైల్ స్కిప్ చేయండి. ఇది డిక్రిప్టెడ్ యూజర్స్ కోసం. ఈ డిక్రిప్షన్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. దాని గురించి అర్థం అవ్వాలంటే మీరు ఒక వీడియో చేస్తాను, ఆ వీడియోని చూడాలి. ఓకేనా? సో మీరు డిక్రిప్టెడ్ యూజర్ ఆల్రెడీ అయితే మీరు ఆ మెథడ్ ఫాలో చేయొచ్చు. ఇప్పుడు మాట్లాడదాం రికవరీ ఎలా ఇన్స్టాల్ చేస్తారో పీసీ తోటి. సో ఫాస్ట్ బూట్ స్పేస్ రికవరీ IMGని మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఇక్కడ. ఇంకా మీ డివైస్ని ఫాస్ట్ బూట్లో కనెక్ట్ చేసి ఎంటర్ కొట్టేయండి. సో మీ రికవరీ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది మీ డివైస్లో. ఓకేనా? దీనికోసం ఒక స్పెషల్ వీడియో ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్లో వస్తుంది, దాన్ని చూడండి, అర్థమైపోతారు, మీకు అర్థమవుతుంది. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటి?
రికవరీ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయిపోయింది కదా. నెక్స్ట్ స్టెప్ ఫోన్ పైన వద్దాం. ఇప్పుడు ఫోన్లో మనం రికవరీ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ చేసాం కదా. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఇన్స్టాలేషన్ ప్రాసెస్. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం మీరు రికవరీ ఇన్స్టాల్ చేశారనుకోండి, ఇక్కడ మీరు ఒకసారి ఫార్మాట్ డేటా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు అంటారు ఎందుకు సాయి, ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఈ ఫైల్స్ ఇలా షో అవ్వట్లేదు అనుకోండి, సో ఇన్క్రిప్షన్ ఉన్నట్టు, అక్కడ ఇన్క్రిప్షన్ క్లియర్ చేయాలి మనం. సో దానికోసం ఏం చేస్తారు, సింప్లీ వైప్ సెక్షన్లోకి వెళ్ళాలి. వైప్ సెక్షన్లో వెళ్ళి ఫార్మాట్ డేటా అని ఉంటుంది ఇక్కడ రాసి, దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసి ఇక్కడ రాయండి YES. ఓకేనా, YES కొట్టి దానిపైన అక్కడ మీరు ఈ రైట్ బటన్ పైన టిక్ కొట్టారనుకోండి, సో ఫార్మాట్ డేటా కంప్లీట్ అవుతుంది. తర్వాత మీరు ఏంటంటే నెక్స్ట్ స్టెప్ ఫాలో చేయొచ్చు. ఏంటో ఎలా చేస్తారో చెప్తాను. జస్ట్ ఇలా ఫార్మాట్ డేటా కంప్లీట్ చేయండి. ఓకే, సో ఫార్మాట్ డేటా సక్సెస్ఫుల్ ఎలా కంప్లీట్ అవుతుందో బ్యాక్ వచ్చేయాలి. ఓకే, ఒకసారి రీబూట్ టు రికవరీ కొట్టండి మీ డివైస్ని. ఓకే, డివైస్ సక్సెస్ఫుల్లీ ఇక్కడ మళ్ళీ రీబూట్ అయింది రికవరీలో. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది మన ఫ్లాషింగ్ ప్రాసెస్. ఓకే, పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసుకోండి మా డివైస్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసాక ఇక్కడ వైప్ సెక్షన్లోకి వెళ్ళాలి మీరు. ముందుల మీరు ఇక్కడ ఓటీజీని సెలెక్ట్ చేయండి. ఒక ఓటీజీ మౌంట్ అవ్వలేదనుకుంటే ఇక్కడ ఆప్షన్లోకి వెళ్ళి మౌంట్ సెక్షన్లోకి వెళ్ళి ఈ ఓటీజీని టిక్ చేయండి, మౌంట్ అయిపోద్ది. సో ఇదిగోండి ఇలాగ ఫైల్స్ కనపడుతున్నాయి ఓటీజీలో, రైట్. నెక్స్ట్ ఏంటంటే వైప్లోకి వెళ్ళి డాల్వి కార్డ్ క్యాచ్ డేటా ఈ పార్టిషన్ స్టిక్ చేసి వైప్ చేయండి. స్వైప్ చేశాక వైప్ వద్ది. వైప్ అయిపోయాక బ్యాక్ రండి, ఇన్స్టాల్లోకి రండి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం ఇన్స్టాల్ చేస్తారు, ఫార్మ్వేర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఫార్మ్వేర్ని ఇన్స్టాల్ చేసే ముందు ఇక్కడ ఫ్లాష్ ఆరెంజ్ ఫాక్స్ ఆఫ్టర్ ఫ్లాషింగ్ రూమ్ అని ఉంది, దీన్ని అన్టిక్ చేసేయండి, స్వైప్ చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఫైల్ ఏమవుతుంది, ఫ్లాష్ ఫార్మ్వేర్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఫైల్ ఏం ఫ్లాష్ చేయాలో చెప్తాను. సో ఫార్మ్వేర్ ఫ్లాష్ సక్సెస్ఫుల్లీ. తర్వాత ఇప్పుడు మీరు రామ్ సెలెక్ట్ చేసుకోండి, దాన్ని స్వైప్ చేయండి. ఓకే, సో దాన్ని స్వైప్ చేసే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రీఫ్లాష్ ఆరెంజ్ ఫాక్స్ ఆఫ్టర్ ఫ్లాషింగ్ రూమ్ అనేది టిక్ చేయాలి ఈ బాక్స్. ఇప్పుడు మీరు స్వైప్ చేయొచ్చు. ఇప్పుడు స్వైప్ చేయండి, రామ్ ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది, రామ్ ఇన్స్టాల్ అయిపోద్ది. ఓకే, సో మీరు అకార్డింగ్ టు మీకు ఏ రామ్ ఇష్టమో ఆ రామ్ ఇన్స్టాల్ చేసుకోండి, మీ ఇష్టం అది. నేను పిక్సోలైస్ అనేది యాజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకేనా. ఓకే, సో ఇక్కడ రామ్ ఇన్స్టాల్ అవుతుంది, కొంచెం ఫార్వర్డ్ చేస్తా వీడియో. ఓకే, రామ్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ అయిపోయింది, మనం చూడగలుగుతున్నాం, రైట్. సో సక్సెస్ఫుల్లీ రామ్ ఇన్స్టాల్ అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇక్కడ బ్యాక్ వెళ్ళాలి, ఎందుకంటే రామ్ సక్సెస్ఫుల్ ఇన్స్టాల్ అయిపోయింది, మనం ఎన్క్రిప్టెడ్ యూజర్ కదా ఇప్పుడు. మరి ఇక్కడ మీరు చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఫార్మాట్ డేటా. వెనక్కి వెళ్తారు, వైప్ పైన వెళ్తారు, ఫార్మాట్ డేటా పై వచ్చి YES రాస్తారు, రైట్ బటన్ పైన టిక్ చేస్తారు, ఫార్మాట్ డేటా కంప్లీట్ అవుతుంది. తర్వాత రీబూట్ సిస్టమ్ ఆప్షన్ కనపడుతుంది, దానిపైన క్లిక్ చేయండి, ఫోన్ స్టార్ట్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఇప్పుడు పెన్ డ్రైవ్ తీయొచ్చు, ఇక్కడ మీ డివైస్ సక్సెస్ఫుల్లీ బూట్ అయిపోద్ది. ఫార్మాట్ డేటా అయినట్టు ఇక్కడ మీరు ఇన్క్రిప్షన్ అన్నీ సెట్ అయిపోతాయి. ఓకే, సో ఇది ఎవరి డివైస్ ఇన్క్రిప్టెడో, ఎవరు ఫస్ట్ టైం చేద్దాం అనుకుంటున్నారో, వాళ్ళ ఫోన్లో కస్టమర్ మీ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నారో, సింప్లీ ప్రాసెస్ ఫాలో చేయండి, చాలా ఈజీ, డన్ అయిపోయింది, ఫోన్ స్టార్ట్. ఇప్పుడు మనం మాట్లాడదాం ఎవరి డివైస్ డిక్రిప్షన్లో ఉందో, అంటే ఎవరి డివైస్ డిక్రిప్ట్ ఉందో, లేకపోతే ఎవరు డిక్రిప్ట్లోకి వెళ్దాం అనుకుంటున్నారో. ఈ డిక్రిప్ట్ బెనిఫిట్స్ ఏంటని దీని గురించి ఒక స్పెషల్ వీడియో ఉంటుంది, దాన్ని చూడండి, అర్థమవుతుంది మీకు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానులే. సో ఫస్ట్ టైం డిక్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నారని మీరు, సో డిక్రిప్ట్ ఎలా చేస్తారో దాని గురించి చెప్దాం. బట్ దానికంటే ముందు డిక్రిప్ట్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది డివైస్. సో నా దగ్గర వేరే ఫోన్ ఉంది, వేరే ఫోన్లో చూపెడతాను. సెక్యూరిటీలోకి వెళ్తాను, ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తాను. ఇక్కడ మోర్ సెక్యూరిటీలోకి వెళ్తే ఇక్కడ ఉంటుంది ఇన్క్రిప్షన్ అండ్ క్రెడెన్షియల్లో ఫోన్ నాట్ ఇన్క్రిప్ట్ అని రాస్తుంది, అంటే ఫోన్ డిక్రిప్ట్. ఇన్క్రిప్ట్ అని రాస్తుంది అనుకోండి ఇక్కడ, అంటే ఫోన్ ఇన్క్రిప్ట్ అని. సో ఇదేంటంటే యాజ్ మీకు చెప్తున్నాను ఎలా మీరు చూస్తారో ఫోన్ ఇన్క్రిప్టా డిక్రిప్ట్ అనేది. ఓకేనా. సో నా ఫోన్ అయితే ఇన్క్రిప్టే, ఎందుకంటే నాకు ఫార్మాట్ డేట్ చేసి చూపించాను కదా, ఫార్మాట్ డేటా చేసి చూపించాను కదా. నా డివైస్ మాత్రం ఇన్క్రిప్టెడే. సో ఇప్పుడు నేను డిక్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ టైం. సో ఎలా చేస్తా, ఓకేనా. నేను ఫస్ట్ టైము నా డివైస్ని డిక్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా చేయాలో దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం. దాని తర్వాత ఒకసారి డిక్రిప్టెడ్ అయిపోతే దాని తర్వాత రామ్స్ ఎలా ఫ్లాష్ చేస్తారో అది చెప్తాను. సో ఫస్ట్ టైం మాట్లాడదాం, డిక్రిప్ట్ ఎలా చేయాలో దాని గురించి మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం యూజర్వి, మీరు డిక్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీ డివైస్. సో ఏం చేయాలి, సబ్స్క్రైబ్ ఫస్ట్ ఏం చేయాలంటే ఫార్మాట్ డేటా చేయాలి. YES రాయండి, ఫార్మాట్ డేటా కొట్టండి. ఇంకా ఒకసారి మీరు ఫార్మాట్ డేటా కంప్లీట్ చేసిన వెంటనే బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు OTG కనెక్ట్ చేసి పెట్టుకోండి, మీది కనెక్టే ఉండాలి. ఓకే, ఇప్పుడు ఇన్స్టాల్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేయాలంటే మన ఫైల్స్ ఫ్లాష్ చేయాలి. ఏ ఫైల్ ఫ్లాష్ చేయాలో చెప్తున్నాను. ఓకే, ఇక్కడ పెన్ డ్రైవ్ కనెక్టెడ్ ఉంది. ఓకే, మౌంట్ సెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ USB మౌంట్ చేశాను, నా మౌంట్ అయిపోయింది USB. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇన్స్టాల్లోకి వస్తాను, OTG సెలెక్ట్ చేస్తాను. సో ఫస్ట్ ఫైల్ ఏం సెలెక్ట్ చేయాలి, ఫర్మ్వేర్. సెకండ్ ఫైల్ ఏంటి, రామ్. ఫర్మ్వేర్ ఫ్లాష్ చేయండి, రామ్ ఫ్లాష్ చేయండి. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తాను. సో నేను ఇక్కడ 2 ఫైల్స్ ఒకసారిగా ఫ్లాష్ చేయబోతున్నాను. సో ఫర్మ్వేర్ సెలెక్ట్ చేసి యాడ్ పైన క్లిక్ చేసి రామ్ కట్టే సెలెక్ట్ చేసా. ఇక్కడ ఈ ఒక బాక్స్ టిక్ ఉండాలి, రీఫ్లాష్ రికవరీ అని ఆరెంజ్ బాక్స్ అనేది. తర్వాత స్వైప్ చేయండి, ఫ్లాషింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోద్ది. సో వెయిట్ చేద్దాం, ఫ్లాష్ అవనిద్దాం. ఓకే, ఈ ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం యూజర్ ఫార్మాట్ డేటా చేయాల్సి వస్తుంది. ఓకేనా,
ఎందుకు చేస్తారో ఏం చేస్తారో అన్నీ చెప్తాను. కాకపోతే ఫస్ట్ టైం మీరు డీక్రిప్ట్ చేద్దాం అనుకుంటున్నారా మీ డివైస్ని, అప్పుడు మీరు ఫార్మాట్ డేటా ఇప్పుడు చేసిన స్టెప్స్ కంపల్సరీగా చేయాలి మీరు. అప్పుడే డిక్రిప్టెడ్ యూజర్ అవుతారు. డిక్రిప్టెడ్ యూజర్ అవుతే బెనిఫిట్ ఏంటి, మీకు ఫార్మాట్ డేటా అత్తమను చేసి పని ఉండదు. మీరు ఓన్లీ రామ్ ఎన్నైనా చేంజ్ చేసుకోవచ్చు వితౌట్ డూయింగ్ ఫార్మాట్ డేటా. అంటే మీ ఇంటర్నల్ స్టోరేజ్లో ఫొటోస్, వీడియోస్, ఫైల్స్ అవి డిలీట్ అవ్వ ఎప్పటికీ అవి అలాగే ఉంటాయి. సో ఇది బెనిఫిట్ డిక్రిప్టెడ్ యూజర్ది. ఇన్క్రిప్టెడ్ యూజర్ ఏంటంటే ఏ రామ్ కొత్త రామ్ ఏది ఫ్లాష్ చేద్దాం వెళ్దాం అనుకున్నారనుకోండి, అప్పుడప్పుడు మీరు ఫార్మాట్ డేటా కొడాల్సి వస్తుంది. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ రైట్ నా. ఓకే, ఇక్కడ కంప్లీట్ అవబోతుంది ప్రాసెస్. ఓకే, కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఫార్మాట్ డేటా చేయొద్దు. ఓకే, ఫర్మ్వేర్ ఫ్లాష్ అయింది, రామ్ ఫ్లాష్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం ఫ్లాష్ చేయాలి, డిఎఫ్ఈ నియో. దీన్ని సెలెక్ట్ చేయండి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఇక్కడ ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. డిఎఫ్ఈ ఫైల్ ఫ్లాష్ చేయడానికి వెళ్తాం కదా, డిఎఫ్ఈ నియోని ఫ్లాష్ చేయడానికి వెళ్ళేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు గుర్తెట్టుకోవాలి. ఏమిటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది ఇప్పుడు చూడండి మీరు. సో నేను ఫ్లాష్ చేయడానికి వెళ్తున్నాను. సో సింప్లీ ఈ డిఎఫ్ఈని సెలెక్ట్ చేస్తా, స్వైప్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అన్ని ఇన్స్ట్రక్షన్స్లో మీరు ఓన్లీ వాల్యూమ్ డౌన్ బటన్ నొక్కితే వెళ్ళిపోండి. ఇప్పుడు ఆ ఇన్స్ట్రక్షన్ మీరు చదువుకుండి మీకు అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పేస్తున్నాను. ఏమవుతుందంటే ఒకవేళ మీరు మీ డివైస్ని రూట్ చేద్దాం అనుకుంటే ఆ ఇన్స్ట్రక్షన్లో మీరు వాల్యూమ్ అప్ బటన్ సెలెక్ట్ చేసి మీకు డిజైర్ ఆప్షన్స్ మీరు సెలెక్ట్ చేయొచ్చు. కాకపోతే నేను నా డివైస్ని రూట్ చేద్దాం అనుకోవట్లేదు, జస్ట్ కస్టమ్ రామ్ ఫ్లాష్ చేద్దాం అనుకుంటున్నాను అంతే. సో నేను అన్ని ఆప్షన్ని నో చేస్తాను, ఎందుకంటే ఎన్ని ఆప్షన్స్ ఇక్కడ వస్తున్నాయో అన్ని రూట్ యూజర్స్ కోసం. ఎవరి డివైస్ రూట్ చేయాలనుకుంటున్నారో, రూట్ చేస్తారో వాళ్ళ కోసం ఈ స్పెషల్ ఆప్షన్స్. సో నాకు వద్దు ఆప్షన్స్ బై, ఎందుకంటే నేను రూట్ యూజర్ కాదు. దట్స్ ఇట్. సో అన్ని బటన్స్ వాల్యూమ్ డౌన్ నొక్కి వెళ్ళిపోతా, మనకి అది ఇంపార్టెంట్ కాదు. ఓకేనా. ఇప్పుడు మీరు అంటారు అంటే నేను రూట్ చేయాలంటే ఈ ఆప్షన్స్ తర్వాత మళ్ళీ చేసుకోవాలని. వద్దు, ఏం చేసి పని ఉండదు. జస్ట్ ఇగ్నోర్ దిస్ ఆల్ ఆప్షన్స్. జస్ట్ క్లిక్ వాల్యూమ్ డౌన్ అట్ ద ఎండ్. అండ్ ఇంకా లాస్ట్లో మీకు ఇక్కడ సెలెక్టెడ్ పారామీటర్స్ ఓకే అని అడుగుతుంది, జస్ట్ ఎస్ కొట్టండి. సో వెయిట్ ఫర్ దాట్. సో ఇక్కడ అన్నీ మనం వాల్యూమ్ డౌన్ కొట్టేసాం. జస్ట్ లాస్ట్లో నేను అన్నాను కదా, ఇక్కడ ఒక అడుగుతుంది కంటిన్యూ ఇన్స్టాలేషన్ విత్ కరెంట్ పారామీటర్స్ అని అడుగుతుంది చూడండి. ఇక్కడ మీరు ఎస్ కొట్టాలి, అంటే వాల్యూమ్ అప్ కొట్టాలి. ఈ లాస్ట్లో ఓన్లీ వాల్యూమ్ అప్ బటన్ నొక్కాలంతే. దాట్స్ ఇట్, ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇక్కడ మీకు ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిపోద్ది. దాని తర్వాత ఒక ఎక్స్ట్రా అడిషనల్ స్టెప్ తీసుకోవాలి. ఏంటది చెప్తా. సో ఇక్కడ మీకు స్టెప్ రాసే ఉంటుంది ఏంటనేది చూడండి. ఇక్కడ చదివితే మీకు అన్నీ అర్థమవుతాయి. అక్కడ వైప్ చేయమంటుంది డేటా పార్టీషన్స్ని. డేటా పార్టీని వైప్ చేయమంటుంది ఫస్ట్ టైమే అత్తమను చేసి పని ఉండదు. ఓకే, ఆ డేటా పార్టీషన్ వైప్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు చూపెడతాను మీకు. జస్ట్ వెయిట్. సో ఇక్కడ రాసే ఉన్నది ఎందుకంటే ఫార్మాట్ ద యూజర్ డేటా పార్టీషన్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ డిఎఫ్ఈ ఫర్ ఫస్ట్ టైం. ఓకేనా. సో ఫస్ట్ టైం మేము డిఎఫ్ఈ మనం ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కదా, ఫస్ట్ టైం డీక్రిప్ట్ చేసాం మన డివైస్ని రైట్. సో బ్యాక్ వచ్చి ఒకసారి వైప్ సెక్షన్లోకి వెళ్ళాలి. చూపెడతాను మీకు, జస్ట్ కేర్ఫుల్లీ చూడండి. వైప్ సెక్షన్లోకి వెళ్ళాక ఇక్కడ డేటా పార్టీషన్ టిక్ చేసి స్వైప్ కొట్టండి. ఓన్లీ ఇది ఫస్ట్ టైమే చేయాలి, ఆత్మను చేసి పని ఉండదు. జస్ట్ స్వాప్ చేయండి. ఈ టిక్ చేశాక జస్ట్ స్వైప్ చేయండి, కంప్లీట్ అయిపోద్ది. రీబూట్ సిస్టమ్ పైన ట్యాప్ చేయండి. దాట్స్ ఇట్. ఇక్కడ మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, ఇక్కడ క్లిక్ చేస్తాను, ఫోన్ కాసేపట్లో స్టార్ట్ అయిపోద్ది. సో ఇక్కడ కొన్ని స్టెప్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే మనం ఫస్ట్ టైం డిక్రిప్ట్ చేయబోతున్నాం మన డివైస్ని. అందుకు ఇప్పుడు ఒకసారి డిక్రిప్ట్ అయిపోయింది కదా, అయిందా లేదా అని ఇప్పుడు చూపెడతాను మీకు. జస్ట్ వెయిట్, ఫోన్ని స్టార్ట్ అవనివ్వండి. స్టార్ట్ అయ్యాక మీకు చూపెడతాను. ఇక్కడ ఫస్ట్ టైం డిక్రిప్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక మన డివైస్ డిక్రిప్ట్ అవుతుంది. డిక్రిప్ట్ అయిందో లేదో ఎలాగ చూస్తామో చెప్పాను నేను ఆల్రెడీ. సో ఇప్పుడు మీకు చూపెడతాను అది లైవ్ ప్రాక్టికల్. సో మన డివైస్ ఆల్రెడీ డిక్రిప్ట్ అయిపోయింది, చూద్దాం. జస్ట్ వెయిట్. సో ఇది స్టార్ట్ అవటం కొంచెం టైం తీసుకుంటుంది. ఎంత టైం తీసుకుంటుందిరా బాబా, తొందరగా అయిపోరా. సబ్స్క్రైబర్స్ ఎక్కువసేపు వెయిట్ చేయలేరు, ఆల్రెడీ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. 15 minutes వీడియో వస్తుంది. ఓకే, అయిపోయింది. చూడండి ఇక్కడ సక్సెస్ఫుల్లీ మన డివైస్ బూట్ అయిపోయింది. ఓకే, ఇక్కడ సెటప్ చేస్తా ఫాస్ట్గా, తర్వాత మీకు చూపెడతాను డివైస్ డీక్రిప్ట్ అయిందా లేదో అనేది. ఓకేనా. సో ఇక్కడ స్టెప్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి మనీ. సో ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ మనం ఎందుకు తీసుకున్నాం అంటే, ఎందుకంటే ఫస్ట్ టైం మనం డిక్రిప్ట్ చేసాం కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు ఏ రామ్ అయినా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి. సపోజ్ ఇప్పుడు నేను పిక్సెల్ఓఎస్లో ఉన్నాను కదా, ఏదో ఒక వేరే రామ్ ఎవల్యూషన్ ఎక్సో లేకపోతే ఏదో ఒక రామ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను అనుకోండి. అప్పుడు స్టెప్స్ ఏమి ఉంటాయో చూపెడతాను నేను. జస్ట్ వెయిట్. ఓకే, ఇక్కడ డివైస్ డిక్రిప్ట్ ఉందో లేదో చూడటం కోసం ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి రావాలి. సో దాని తర్వాత ఇక్కడ కిందకు వస్తే ఇక్కడ ఎన్క్రిప్షన్ అండ్ క్రెడెన్షియల్ ఫోన్ నాట్ ఎన్క్రిప్టెడ్. దట్స్ ఇట్.
ఫోన్ ఎన్క్రిప్ట్ లేదు అంటే ఫోన్ డిక్రిప్ట్ అయిపోయింది. సో ఫోన్ డిక్రిప్ట్ అయిపోయింది. ఇప్పుడు నుంచి మీరు ఏ రామ్స్ కావాలితే వితౌట్ డూయింగ్ ఫార్మాట్ డేటా మీరు ఎన్ని రామ్స్ అన్న చేంజ్ చేసుకోవచ్చు. జస్ట్ డిఎఫ్ఈ ఫ్లాష్ చేయడమే, ఫార్మ్వేర్ ఫ్లాష్ చేయాలి, రామ్ ఫ్లాష్ చేయాలి, డిఎఫ్ఈ నియో ఫ్లాష్ చేయడం, రీబూట్ కొట్టేయడం. ఏ రామ్ కావాలితే రామ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను వేరే రామ్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేస్తాను, డాల్వీ క్యాచ్లోకి వెళ్ళి ఇక డాల్వీ కార్డ్ క్యాచ్ మెటా డేటా ఇన్ బాక్స్ని టిక్ చేసి స్వైప్ చేసేస్తా. అవి వైప్ అయిపోతాయి. వైప్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇన్స్టాల్లోకి వచ్చి ఫార్మ్వేర్ ఫ్లాష్ చేస్తా ఫస్ట్, తర్వాత రామ్ ఫ్లాష్ చేస్తా, తర్వాత ఏం ఫ్లాష్ చేస్తా, డిఎఫ్ఈ నియో. స్టెప్స్ ఏముంటాయి డిఎఫ్ఈ నియో ఫ్లాష్ చేయడానికి, ఆల్రెడీ చూపించాను, అవే స్టెప్స్ ఫాలో చేయాలి. ఇప్పుడు మీరు అంటారు లాస్ట్లో మళ్ళీ డేటా పార్టిషన్ మళ్ళీ వైప్ చేయాలని. వద్దు, చేసి పని లేదు, జస్ట్ ఫస్ట్ టైమే చేయాలి. అక్కడ రాసి ఉంటుంది, మీకు కనపడుతుంది అక్కడ అన్నీ, చదివితే అర్థమవుతాయి అన్నీ. ఓకేనా? సో ఇక్కడ దాకా అన్నీ కంప్లీట్ అయిపోయినాయా? సో దాని తర్వాత మీరు రీబూట్ పెన్ కొడితే మీరు ఫోన్ స్టార్ట్ అయిపోద్ది. దట్స్ ఇట్. ఇక్కడ ఫార్మాట్ డేటా చేయాలా? వద్దు, చేసి పనే లేదు. డిక్రిప్షన్లో మనం ఫార్మాట్ డేటా చెయ్యం, ఓన్లీ ఇన్క్రిప్షన్లోనే ఫార్మాట్ డేటా చేస్తాం. ఫస్ట్ ప్రాసెస్ చూపించాను చూడండి, అందులో ఫార్మాట్ డేటా చేయాల్సి వస్తుంది. ఇందులో సెకండ్ ప్రాసెస్లో ఫార్మాట్ డేటా అవసరం లేదు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే, ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా తక్కువ మంది చూస్తారు. ఎవరు చూస్తారో ఆల్రెడీ వీడియో లైక్ షేర్ చేయకపోతే ఇంకా మరి బాగోదు కదా భయ్, అందుకు. ఓకేనా? సో మనది కొత్త ఛానల్, ఇది చాలా సపోర్ట్ మీది కావాలి. ఓకే, సో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ బై, టేక్ కేర్, లవ్ యూ గైస్.